హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుండే అల్టివేటెక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒకటైన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఆ పథకం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే ఈ వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఫ్రెండ్స్ జగనన్న అమ్మఒడి ఫ్రెండ్స్. అన్ని పథకాల్లోకి ఈ పథకానికి లబ్ధిదారులు ఎక్కువ. ఇళ్ల పథకం ఉంది, దానికి ఎక్కువ. అలాగే ఇండివిజువల్గా ఎక్కువగా గవర్నమెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేసిన పథకం అమ్మఒడి పథకం ఫ్రెండ్స్. ఈ అమ్మఒడి పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరు అర్హులు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ జగనన్న అమ్మఒడి అనే పథకం పిల్లల్ని బడికి పంపించడం ద్వారా ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 అనేది వాళ్ళ అకౌంట్లో పడతా ఉంటాయి. ఈ విధంగా పిల్లల్ని బడికి పంపించిన బడికి వెళ్తున్న పిల్లలందరికీ కూడా వారి తల్లి ఖాతాలు, తల్లిదండ్రుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అమ్మఒడికి అర్హతలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కుటుంబం యొక్క నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అలాగే తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి. అలాగే బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారి నిరుపేద అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునా లేక కాదా అని 6 అంచెల పరిశీలన ద్వారా అర్హత నిర్ణయించి వారికి కూడా లబ్ధి చేకూరుస్తారు. అంటే జనరల్గా రేషన్ కార్డు అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ లేని వాళ్ళు అర్హులే అని తేల్చాలంటే వాళ్ళ ఈ అర్హులా కాదా అని చెప్పి అధికారులు 6 అంచెల విధానంలో అంటే వాళ్ళని పరిశీలించి ఎంక్వైరీ చేసి వాళ్ళ అర్హత కలిగి ఉంటే కనుక నిజంగా వారికి కూడా మంజూరు చేస్తారు. జనరల్గా సింపుల్గా చెప్పాలంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది ఫ్రెండ్స్, లేని వాళ్ళకి రావటం కష్టం. సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న అనాథ పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తారు. ఫ్రెండ్స్, ఎవరైనా అనాథ పిల్లలు ఉంటారు కదా, ఆశ్రమాలు లేదంటే ఏమన్నా స్వచ్ఛంద సంస్థల ద్వారా చదువుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలను 75% హాజరు ఉండాలి కంపల్సరీ. అంటే వాళ్ళ పిల్లల్ని 75% హాజరుతో స్కూల్కి వెళ్తున్నారు లేదా అనేది పరిశీలించుకోవాలి. 75% హాజరు అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పథకం వర్తించే విధంగా చేస్తారు ఫ్రెండ్స్. జనరల్గా ఇంట్లో పిల్లలు ఇద్దరు ముగ్గురు కొంతమందికి ఉంటారు ఫ్రెండ్స్. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందులో ఎవరో ఒకళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అది ఎవరికి వర్తిస్తుంది అనేది ఎవరికి వర్తించినా అది కుటుంబానికి వచ్చే డబ్బులే కాబట్టి అది ఎవరైతే ఎక్కువ అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి వర్తించేలాగా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ వాళ్ళే ఎవరు ఎక్కువ అర్హత కలిగి ఉన్నారనేది చూసుకొని వాళ్ళది అప్లై చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పై అర్హతలన్నీ ఉన్నవారు ఎలా అప్లై చేయాలి అంటే వారు పిల్లల స్కూల్ ద్వారా సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చి అప్లై చేసుకోవాలి. ఈ అమ్మఒడికి సంబంధించిన లాగిన్ ఐడి ఇవన్నీ కూడా స్కూల్ యొక్క ప్రిన్సిపాల్కి వాళ్ళకి ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి లేదా హెడ్ మాస్టరు హెడ్ మిస్సెస్లో ఉంటారు కదా, వాళ్ళకి మనం డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు. అలా అప్లై చేసిన స్కూల్ ద్వారా అప్లై చేసిన అప్లికేషన్లన్నీ కూడా ఆ లాగిన్లో ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన వాటిని వాళ్ళు పరిశీలించి వాళ్ళు అర్హులా కదా అని సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని పరిశీలించి అర్హులా కదా అనేది ఆఫీసర్స్ అనేది తేలుస్తారు. అలా తేల్చిన వారికి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అనేది వారి ఖాతాలో పడుతుంది. ఆ 15,000లో కొంత ఇప్పుడు చాలా కొంచెం కటింగ్ స్కూల్కి కొంతని కరోనా నేపథ్యంలో స్కూల్ డెవలప్మెంట్ కానీ నాడు నేడు కానీ తీసుకున్నా కానీ మనకైతే మటుకు డబ్బులు అనేవి
10 నుంచి 13 వేల రూపాయలు దాకా మన అకౌంట్లో అయితే పడుతున్నాయి. కాబట్టి దీనికి అర్హులు జాగ్రత్తగా చూసి ఈ కండిషన్లన్నీ అప్లై అయిన వాళ్ళు, ఈ అర్హతలన్నీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా, సూచనలు ఉన్నా, ఏమైనా ఫిర్యాదులు ఉన్నా కూడా 1902 నెంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదులు అయితే ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.